ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. సో ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏం జరగబోతుంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఒక్కసారి తెలియజేయరా గురువుగారు? కర్కట రాశి వాడికి 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, ఒక గ్రహం వంకరగా ఉంది, అంటే శని దోషం. దీనివల్ల అనుకున్న వంటి కార్యక్రమం వల్ల కావచ్చు, అనుకున్న వంటి ఏదైతే సిద్ధాంతం ఉండొచ్చు, అది ఏది కూడా వాళ్ళకు వర్కౌట్ అవటం లేదు. వివాహము దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, ఉద్యోగం దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే అది అన్ఫెయిల్ కావటము, ఇంకోటి అంటే ఒంటరితనంగా బాగా ఫీల్ కావటము. సో ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్గా మనం ముందుగా వెళ్దాం అనుకున్నప్పటికీ వీళ్ళు ఎంత బాగా ఇంటెలిజెంట్ పర్సన్స్ కర్కట రాశి వాళ్ళంతా కూడా. సో వెరీ షార్ప్ మైండెడ్. ఈ షార్ప్ మైండెడ్గా ఉండే వాళ్ళంతా కూడా ఏంటంటే ఏది చేయాలనుకున్నా గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే ఏది కూడా మనకు సహకరించకపోతే వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు చేసే ప్రతి అడుగు కూడా ఎత్తుకు పై ఎత్తు వేసుకోవాలి. మీరు చేసేవంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువు గారు, ఈ కర్కాటక రాశి వారికి వారి జాతకంలోని చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే సో వారు ఏం దానం చేయాలి, అలాగే వారు ఏ ఆలయాలు దర్శించుకుంటే వారికి మంచి జరుగుతుంది అంటారు? వీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి శనగలు నానబెట్టినటువంటి శనగలు బుధవారం నానబెట్టి గురువారం నాడు 108 శనగలు తీసుకొని ఆ దక్షిణామూర్తి పటానికి వేసిన కానీ దక్షిణామూర్తానికి విగ్రహానికి వేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఉడకబెట్టినటువంటి బొబ్బర్లు ఏదైతే ఉందో అది కిలంబావు పెద్ద బ్రాహ్మణునికి దానం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఆలయ దర్శనం ఏం చేసుకోవాలంటారు? దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల శివుడే దక్షిణామూర్తిలో ఉంటాడు, అంటే దక్షిణాముఖాన్లో ఉంటాడు కాబట్టి శివాలయాన్ని దర్శించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం రావడం. దానికి ఇంకా మనకి మార్చిలో కూడా శివరాత్రి వస్తుంది కాబట్టి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కర్కట రాశి వారికి మంచి ఫలితం లభిస్తుంది.